నమస్కారము. మంచి మార్గం ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనము మన తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రము యందు ఇప్పుడు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి ముఖ్య కారకులు గత పాలకులు చేసిన అక్రమాల కారణంగా నేటి పాలకులు చిక్కుల్లో పడ్డారు. గత పాలకులు అవలంబించిన విధానాల వల్ల తెలంగాణ యావత్తు రేపటి కాలంలో సంక్షోభము ఎదుర్కోబోతుంది. ఈ గత ప్రభుత్వము పాత ప్రభుత్వాల ఘర్షణ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సెక్టర్ చితకనబడే లేదా ప్రభావితమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున ఈ వీడియో చూసే ప్రేక్షకులు దయచేసి అలర్ట్గా, కేర్ఫుల్గా, సహనశక్తితో తమ ఆస్తులను కాపాడుకుంటూ ఫ్యూచర్లో చేసే ఇన్వెస్ట్మెంట్ గురించి కాస్త నెమ్మదిస్తే మంచిది అని నేను నా తరఫున కోరుకుంటూ ఉన్నాను. నా వీడియోస్లో గత 6 నెలలుగా నేను రియల్ ఎస్టేట్ సెక్టర్పై నాకు చాతనైనంత నిజాలు చెబుతూనే ఉన్నాను. దీని ప్రభావము నా వీక్షకులపై పడింది అని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది నా వీడియోస్ చూసి తగు జాగ్రత్తలు తీసుకున్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఈ వీడియో ద్వారా నా ప్రేక్షకులకు ఒక హెచ్చరిక జారీ చేయబోతున్నాను. అది ఏమనగా, రాబోయే 6 నెలలు యావత్ తెలంగాణ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. రియల్ ఎస్టేట్ పరంగా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోబోతుంది అని నేను సూచించదలుచుకున్నాను. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అయోమయంలో ఉంది. అంటే తమ పెట్టుబడి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే అలవాటైన వాళ్ళు ఇప్పుడు సంక్షోభంలో పడ్డారు. వాళ్లకు రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తెలియదు కాబట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్లో మరలా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, ఆశపడుతున్నారు. కానీ ఆశపడిన మాత్రాన వాళ్లకు తగిన ఆపర్చునిటీస్ లేదా అవకాశాలు దొరుకుతాయని నేను భావించటం లేదు. అందరూ గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, గత పాలకులు చేసిన అక్రమాలను ఈ ప్రభుత్వము అంటే ఏ కోసాన విడవకుండా దానిపై తగిన చర్యలు తీసుకుంటుంది అని మనం గమనించాలి. అయితే ఈ చర్యల ప్రభావము ఎలా ఉంటుందో అని మనకు ఈజీగా పేపర్లు చదివితే కానీ, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే కానీ అర్థమవుతుంది. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ తనంతు సహకారం రేవంత్ రెడ్డి గారికి
అందిస్తూ ఉండదు. దానితో రేవంత్ రెడ్డి గారు ఆ, అతి ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. అంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్న ఆ గవర్నమెంట్కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎగదోసే ఆలోచనలు ఏమీ లేవు, ప్రస్తుతానికి ఏమీ లేవు. వారు రేవంత్ రెడ్డి గారిని వాడుకొని బీఆర్ఎస్ని పతనం వైపు నెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. అందరూ ఇది గమనించాలి. అంటే కాంగ్రెస్ తనలో తాను బలపడమే కాకుండా బీజేపీ మద్దతుతో ఒక గట్టి సర్కారును, అంటే బలమైన సర్కారును నెలకొల్పే క్రమంలో ముందుకు వెళుతుంది. కానీ మనం గమనించవలసింది ఒకటే ఏమంటే, రేవంత్ రెడ్డికి బయటి నుంచి ప్రమాదం తక్కువ, లోపల నుంచి ప్రమాదం ఎక్కువ. కనుక ఎక్కడ వెళ్ళినా వారు తమ స్పీచ్లో నన్ను వీళ్ళు చీఫ్ మినిస్టర్ చేశారు, వీళ్లకు ధన్యవాదాలు అని మరలా మరలా చెప్పడము ఇది కొసమెరుపు. అంటే ఆయన ప్రమాదము లోపలి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ బయటి నుంచి ప్రమాదం ఆయనకు అంతగా టెన్షన్ పెట్టడం లేదు. ఇది రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు దయచేసి గమనించండి. గమనించడమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఉన్న సర్కారు తాము బలపడాలి అంటే గత గవర్నమెంటు లేదా సర్కారు చేసిన అవినీతి చిట్టాలను త్వరగా బహిర్గతం చేస్తే వాళ్ళు చిక్కుల్లో పడితే వీళ్ళు సేఫ్గా ఉండొచ్చు అనే స్ట్రాటజీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మోదీతో కలిసి అవలంబించే వెసులుబాటు రేవంత్ రెడ్డికి కలుగుతుంది. ఇది చాలా రేర్ అకరెన్స్. ఒక బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేయడం చాలా రేర్ ఆఫ్ రేర్ ఇన్స్టెన్స్. అంటే రేవంత్ రెడ్డి యొక్క బ్యాక్గ్రౌండ్ని, చంద్రబాబు నాయుడు యొక్క బ్యాకింగ్ని కూడా వీళ్ళు చూసుకొని రేవంత్ రెడ్డికి తగు సహకారం అందిస్తున్నారు. బీజేపీ లోక్సభ ఎన్నికల వరకు బీఆర్ఎస్ని పతనం వైపు నెట్టుతూ వాళ్ళ కొంత సహకారాన్ని తీసుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే లోక్సభకు బీఆర్ఎస్ యొక్క మద్దతు లభిస్తే కొన్ని ఎంపీ సీట్లు బీజేపీ గెలవచ్చు అని ఒక వ్యూహం రచించారు. వాళ్ళు కాంగ్రెస్తో తలపడాలి, కానీ బీఆర్ఎస్ మద్దతు కూడగట్టాలి అంటే బీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేస్తే తప్ప వీళ్లకు మద్దతు లభించడు. అందుకోసము బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని వారిపై ప్రెషర్ వేసి వాళ్ళు కొన్ని ఎంపీ సీట్లు సంపాదిద్దామనే బృహత్తర పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఇది ప్రతి మంచి మార్గం సబ్స్క్రైబర్ గమనించాలి. ఇంకో ముఖ్యమైన మాట నేను చెప్పదలుచుకున్నా. హైదరాబాదు రియల్ ఎస్టేటు భయంకరమైన పరిస్థితిలో ఉంది. దయచేసి ఇన్వెస్టర్స్ మీ డబ్బును సేఫ్గా ఉంచుకోండి. ఇప్పుడు రాబోయే బడ్జెట్ కూడా అంటే అంత ఆకర్షణీయంగా లేకపోవడం కారణంగా స్టాక్ మార్కెట్ పడినా పడవచ్చు. అంటే ఇప్పుడు ఈ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పథకాలను ఊతమిచ్చే విషయాలు మాట్లాడతారు తప్ప ఒక ఇండస్ట్రీని బాగుపరిచే విషయాలు మాట్లాడబోరు అని నేను అనుకుంటున్నాను. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ముందరు తీసుకునే క్రమమే ఈ బడ్జెట్లో ఉంటుంది. కానీ ఒక కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీనో, ఒక సిమెంట్ ఇండస్ట్రీనో, లేదా ఒక హౌసింగ్ ఇండస్ట్రీనో ప్రైవేట్ పరంగా డెవలప్ చేద్దామని
సెంట్రల్ గవర్నమెంట్ ఏమాత్రం అనుకోదు. ఆ క్రెడిట్ అంతా తనకే లభించాలని కోరుకుంటుంది. కావున మీ ఇన్వెస్ట్మెంట్, మీ పెట్టుబడి ఈ హౌసింగ్ సెక్టర్లో పెట్టకపోతే ఇంకో 6 నెలల వరకు చాలా మంచిది. 6 నెలలు, సంవత్సరం తర్వాత మీ పెట్టుబడులను తగు రీతిలో, తగు పాళ్లలో జాగ్రత్తలు వహిస్తూ, టైమింగ్తో పాటు సమయస్ఫూర్తిని పాటిస్తూ మీరు ఇన్వెస్ట్ చేశారంటే బ్రహ్మాండమైన రిజల్ట్ మీరు మీ కనులారా చూడవచ్చు. దయచేసి గమనించండి. నేను చెప్పబోయే ప్రతి మాట సద్ది మూట. కావున మీరు ఆ సద్ది మూటను కూడా పాడుగాక ముందే తినేయాలి. సద్ది మూట ఉంది కదా అని ఎప్పుడైనా దినొచ్చరి పెట్టుకుంటే సద్ది కాస్త కుళ్ళిపోయి కంపు వాసన కొడుతుంది. కావున మీ సమయస్ఫూర్తి పాటిస్తూ, మీ యొక్క తెలివితేటలను ఉపయోగిస్తూ మీరు తగు చర్యలు తీసుకుంటారని, మీ పెట్టుబడులు తగు రీతిలో పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇంకో విషయము, తీవ్రమైన విషయము, చాలామంది అంటే అపార్థం చేసుకునే విషయం ఏమంటే, రేవంత్ రెడ్డి కన్స్ట్రక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఆయన ఈ బిల్డర్స్కి లొంగిపోయి తగు సహాయం చేస్తారని అందరూ అన్యథా భావించవద్దు. రేవంత్ రెడ్డి తన బ్యాక్గ్రౌండ్ని విడిచిపెట్టి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకు రాజకీయంగా వెసులుబాటు ఉండే పనులే చేస్తారు తప్ప పాత గవర్నమెంట్ లాగా కేటీఆర్ గారు చేసినట్టు అవినీతికి పాల్పడరు. గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు మన రాష్ట్రాన్ని, అదే కాకుండా హైదరాబాద్ని మొత్తము సంకను నాకేశారు. ఈ సంక నాకటం వలన ధరలు విపరీతంగా పెరిగాయి. అంటే మనం గమనించవలసింది ఏమంటే, ఒక మంత్రి పదవిలో ఉండి ఒక ఇండస్ట్రీకి డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే, అంటే ఒక వ్యవసాయాన్ని లేదా ఒక ఇండస్ట్రీని డైరెక్ట్గా సపోర్ట్ చేయటం వల్ల పక్షపాతిగా మారిపోయి దానికోసమే పనిచేస్తున్నట్టు మనము భావించవలసి వస్తుంది. రాజకీయంలో ఉంటే రాజకీయ పరంగా పనిచేయాలి. వ్యవసాయంలో ఉంటే, వృత్తులలో ఉంటే దానికి అనుకూలంగా పనిచేయాలి. అంతేకాని మనము రాజకీయాల్లో ఉండి వేరే వృత్తిని మన సంకన పెట్టుకొని లేదా మన తలపై పెట్టుకుంటే అది ప్రమాదకరంగా మారుతుంది అని గత ప్రభుత్వంలో చేసే అక్రమాలు ఈ ప్రభుత్వం తిరగదోడటం వల్ల విపరీతంగా ప్రమాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. నా ప్రకారము సగం కంప్లీట్ అయిన ప్రాజెక్టులు, అసలు ఇంకా గ్రౌండ్ వర్క్లో ఉన్న ప్రాజెక్టులు క్యాన్సల్ అయ్యే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్కి పెను ప్రమాదాలే ఉన్నాయి. 1, 2 అని చెప్పకుండా, అంటే మనం డజన్ల కొద్ది ప్రమాదాలు రియల్ ఎస్టేట్ వైపు దూసుకొస్తున్నాయి. దీన్ని ఆపగలమా అంటే ఏ శక్తి ఆపలేదు. ఎందుకంటే జరిగిన అక్రమాలు చాలా తీవ్రమైనవి కాబట్టి మనము దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేసామంటే అది ప్రజా వ్యతిరేకతగా మారి ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసే వరకు రావచ్చు అని నా భావన. కనుక ఇప్పుడున్న ప్రభుత్వము అలాంటి తీవ్రమైన చర్యలు చేపట్టదు. తన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల కోసము అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వం బిల్డర్ లాబీగా మారి భూములను ఆక్రమించుకొని, అంటే సూపర్ఫిషియల్గా, ఆర్టిఫిషియల్గా, అంటే కృత్రిమంగా భూముల పెరుగుదలకు, అంటే వాల్యూ ఒక పెరుగుదలకు
దాని దాన్ని ఏమంటారు, ఆస్తుల విలువలు పెంచుకోగలిగారు కృత్రిమంగా. అంటే కృత్రిమంగా ఆస్తులు ఎన్ని రోజుల వరకు నిలబడతాయి అని వాళ్ళకు ఆ విషయంపై దృష్టి కేంద్రీకరించారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు ఆ ఆస్తులను అమ్మేసి దాన్ని సొమ్ము చేసుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు పెను ప్రమాదంగా మారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నాకు అందుతున్న సమాచారం ఏమనగా నియర్లీ అంటే 1200 ప్రాజెక్టులు 3 నెలలలో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది బహుళాంతస్తుల భవనాలు అంటే 30, 40, 50 అంతస్తుల నింగికి ఎగేసే భవనాలకు వీళ్ళు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీని కారణంగా ఇప్పుడు ఆ భవనాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీళ్ళు తెచ్చుకున్న పర్మిషన్లు, వీళ్ళు అవలంబించిన విధానాలు తప్పుడుగా ఉన్నాయి. కాబట్టి వాళ్లకు తగు రీతిలో శిక్ష వేయాలని ఇప్పుడున్న ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి ఈ బిల్డర్లు తగు రీతిలో చెల్లింపులు చేయాలనే ఆశ కూడా ఉంది. కావున వాళ్లను ఏదో రకంగా ఇబ్బంది పెడితే లేదా నిజాలను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తే తగు రీతిలో వాళ్లకు పారితోషకాలు అందుతాయి, వాళ్ళు కూడా లాభపడతారు అని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా భావిస్తూ ఉన్నది. కాంట్రాక్టర్లు మళ్ళీ ఇవ్వటం, ఆల్రెడీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ని మళ్ళీ క్రమబద్ధీకరించడం, ఇలాంటి చర్యల వల్ల ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తగు సొమ్ము ముట్టుతుంది. వాళ్ళ సంపాదనను పెంచుకోవచ్చు అనే దృష్టి వాళ్ళకు కూడా ఉంది. కనుక స్వామి కార్యం స్వకార్యం అనే ఒక బృహత్తర పథకాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతుంది. స్వామి కార్యం అనగా ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలు, దానితో పాటు స్వకార్యం అనగా ఈ కాంట్రాక్టు మళ్ళీ ఇవ్వటం, ఇచ్చిన అప్రూవల్ని మళ్ళీ ఇవ్వటం, క్రమబద్ధీకరించటం, భయపెట్టటం, ప్లాన్లో మార్పులు చేర్పులు చేయటం, ఇలాంటి కార్యక్రమాల వల్ల బిల్డర్లు భయపడి తమకు తోచిన పారితోషకం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి అందిస్తారనే భావన కాంగ్రెస్ గవర్నమెంట్లో తీవ్రంగా ఉంది. 10 ఏళ్లుగా ఆకలిగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి తగు రీతిలో అంటే ధనం పరంగా, బలం పరంగా నిలదొక్కుకోవాలనే ఆశ తీవ్రంగా ఉన్న కారణంగా కాంగ్రెస్ తప్పకుండా బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలను బయటికి తెచ్చి తగు రీతిలో తాను బాగుపడాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంది. అదే కాకుండా మనం అనుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఒక బిల్డర్స్ బాడీ ఆల్ ఇండియా బిల్డర్స్ బాడీ మీటింగ్లో చెప్పకుండానే చెప్పారు. అదేమనగా మీరు ఎంత ఆగర్భ శ్రీమంతులైనా అంటే మీరు బాగా ధనము కూడగట్టుకున్నారు అని అర్థం. ఆ విషయం స్పెషల్గా పలికారు. ఎందుకంటే ఆగర్భ శ్రీమంతులు ఎప్పుడైతారు అంటే సడన్గా, అంటే అనుకోకుండా ధన ప్రవాహం వచ్చినప్పుడే ఆగర్భ శ్రీమంతులు అవుతారు. మీరంతా ఆగర్భ శ్రీమంతులు అనగా మీరు బాగా డబ్బులు కూడగట్టుకున్నారు అనగా మీకు తెలంగాణ భాషలో బాగా గ్రుద్ద బలిసినది అని చెప్పకనే చెప్పారు. ఆ మాటలో ఆంతర్యమేమి? ఈ గ్రుద్ద బలియటమేమి అంటే మీరు బాగా కూడగట్టుకున్న ధనాన్ని కాస్త కక్కండి నాన్న అని చెప్పకనే చెప్పారు.
మేము మూసీ రివర్ గుండా జరిగే కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించాలి అని ఎందుకన్నారు అంటే, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మీ వంతు ఉచిత ఉచితంగా మీ సహకారం అందించాలి అని అర్థం. మీరు ఆగర్భ శ్రీమంతులు, మీరు గృద్ధబలిసిన వాళ్ళు అని దాని ఆంతర్యం ఏమంటే, మీరు కూడగట్టుకున్న ధనాన్ని, గత ప్రభుత్వం వల్ల మీరు కూడగట్టుకున్న ధనాన్ని కాస్త కక్కండి నాన్న అని సూచించారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇది మనము ఇండైరెక్ట్గా బిల్డర్స్ బాడీని బెదిరించడమే అని మనం తెలుసుకోవాలి. అంటే ఈ బిల్డర్స్ చాలా చక్కగా నీతిగా ప్రజల కోసం కట్టిన బిల్డింగ్లు కావు కాబట్టే వాళ్ళు ఆగర్భ శ్రీమంతులయ్యారు అని చెప్పకనే చెప్పారు. మీకు దొరికిన అప్రూవల్స్ అన్నీ మీరు డబ్బులు ఇచ్చి కొన్నవే అని రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. అంటే మీరు సమకూర్చుకున్న ఆస్తులు అక్రమమై కాబట్టి, మీరు తిన్నవి అక్రమ డబ్బులే కాబట్టి, మీరు అవలంబించిన విధానాలు అక్రమమే కాబట్టి, దయచేసి ఆ అక్రమమైన డబ్బు సక్రమ రీతిలో ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్కి అందించండి అని చెప్పకనే చెప్పారు. మనం అర్థం చేసుకోలేకపోవడం మన మూర్ఖత్వం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇలాంటి పనులు కానీ నీతి కానీ అవలంబించవచ్చా అంటే తప్పదు. గత ప్రభుత్వము నాకని సెక్టర్ లేదు, నాకని బిజినెస్ లేదు, నాకని చోటు లేదు. ప్రతి ఒక్క విషయంలో ఏలు పెట్టి దాన్ని గెలికి గోకి దానిలో ఉన్న సారాన్ని మొత్తము జుర్రేసింది గత ప్రభుత్వం. అప్పుడు వచ్చిన లాభాలు కానీ అప్పుడు వచ్చిన సంపద కానీ అక్రమము అని బహిర్గతం, బహిరంగ రహస్యం. కావున ఇప్పుడున్న ప్రభుత్వము దాన్ని సరిచేసే పనిలో పడింది. స్వామి కార్యము స్వకార్యము రెండూ చేసుకుంటూ పోతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్ పై పెను ప్రమాదమే చోటు చేసుకుంటుంది. ఆయన చెప్పింది ఫార్మా సిటీని ఫార్మా విలేజెస్గా మార్చడము అంటే చిన్న క్లస్టర్స్గా మార్చడము అంటే అంతటా పొల్యూషన్ వెదజల్లటమే. కానీ తప్పదు. మన రాష్ట్రము ఫార్మా రంగానికి ప్రసిద్ధి చెందింది కనుక ఆ ఫార్మా రంగాన్ని మనం వదులుకోలేము. కానీ కొనసాగించడం అంటే ఫార్మాసిటీ లాగా కొనసాగించలేము. కనుక మనం ఏం చేయాలి అని మనం ఈ ప్రభుత్వం ఆలోచించి ఆ ఫార్మాసిటీని కాస్త విడగొట్టి చెడగొట్టి గుడ్డలు ఊడదీసి దాన్ని ఫార్మా విలేజ్గా మార్చింది. ఈ ఫార్మా విలేజెస్ చిన్న క్లస్టర్గా మారి క్లస్టర్గా ఒక 5 లేదా 10 ఇండస్ట్రీలు ఒక ఏరియాలో ఒక స్థానంలో కల్పించి దాని చుట్టుముట్టు డెవలప్మెంట్ అనే ఒక గుడ్డ వేసి లేదా బెడ్షీట్ కప్పి దాన్ని డెవలప్ చేయడమే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఫార్మా క్లస్టర్స్ ఎక్కడెక్కడ పెడతారో అక్కడ ఈ ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టాలని రూల్ ఏమీ లేదు. వాళ్ళకు ఖచ్చితమైన ఐడియాస్ ఏమీ లేవు. ఎందుకంటే ఒక ఫార్మా క్లస్టర్ని నిర్మించాలంటే దానికి చాంతాడన్ని అప్రూవల్ కావాలి, ఎన్వైర్న్మెంట్ క్లియరెన్స్ రావాలి. వచ్చినాకనే ఈ ఫార్మా ఇండస్ట్రీ అక్కడ పెట్టగలరు. ప్రతి క్లస్టర్కు సపరేట్గా అప్రూవల్ రావాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఈ ఫార్మాసిటీ అనేది పెను ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి క్యాన్సల్ అయిపోయింది. ఫార్మాసిటీ వల్ల ఫార్మా సెక్టర్కి లాభం తప్ప మన జీవకోటికి జీవరాశులకు చాలా ప్రమాదకరం. అందుకోసమే ఫార్మాసిటీని క్లియర్ కట్గా ఫార్మా విలేజెస్గా విభజించి విడదీసి సర్వనాశనం చేసే ప్రయత్నమే ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తుంది. అది ఖచ్చితంగా కరెక్టే. ఎందుకంటే
ఇండస్ట్రీస్ పరంగా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదే కాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదే కాకుండా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇలాంటి ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్ అంత ప్రమాదకరం కాదు. ఇవే క్లస్టర్స్, ఫార్మా క్లస్టర్ కాకుండా టెక్స్టైల్ క్లస్టర్స్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, లేదా వేరే ఇతర క్లస్టర్స్, క్లోదింగ్ క్లస్టర్స్, లేదా ప్లాస్టిక్ క్లస్టర్స్, ఇలాంటి క్లస్టర్స్ డిఫరెంట్ ఇండస్ట్రీవి నెలకొల్పితే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యే సూచనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు RRR చుట్టూ అలైన్మెంట్ని మార్చబోతున్నారు. నేను గత వీడియోలోనే చెప్పిన, ఇప్పుడు అందరూ అదే టాపిక్ని అందుకొని భజన ప్రారంభించారు. మంచి మార్గం ఏ దారి చూపుతుందో దాన్నే భగవద్గీతగా మలిచి అందరూ తమ వీడియోలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది సంతోషకరమైన పరిణామం. కనుక ఏ రియల్ ఎస్టేట్లో ఏ ట్రెండ్ మొదలవుతుంది అని అంటే ఫస్ట్ చెప్పేది మంచి మార్గం ఛానల్ మాత్రమే. మంచి మార్గం ఛానల్ రియల్ ఎస్టేట్లో రాబోయే ట్రెండ్ని గుర్తుపట్టి వ్యూవర్స్కి ఆ వీడియోలో ఒక నెల 2 నెలల ముందే అందించే ఘనత మంచి మార్గమే సాధించింది. కావున అందరూ మంచి మార్గం ఛానల్ని చూసి వీడియోలను చూసి తరించి మీకు నచ్చితే ఒక లైకు, ఒక సబ్స్క్రైబు, వందలాది షేర్లు చేస్తారని ఆశిస్తున్నాను. మంచి మార్గం ఛానల్ అందరికీ మంచి చేకూర్చే పనిలోనే నిమగ్నమై ఉన్నది. కావున మీరందరూ మీ పెట్టుబడులను బ్యాంకుల్లో పెట్టి, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి, చిట్టీలలో పెట్టి, అంటే ఏ క్షణమైనా తీసే విధంలో మీరు మీ డబ్బును సేఫ్గా ఉంచుకోండి, అంటే సురక్షితంగా ఉంచుకోండి. మీరు బంగారం కొన్నా పర్వాలేదు, కానీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఒక 40% నష్టం చవి చూడాల్సి వస్తుంది. చూస్తూ చూస్తూ కుంటలో పడే ప్రమాదం మీకుంది. ఆ కుంటలో నీళ్లు దోమలు, ఈగలుతో కంపు కొడుతూ ఉంటుంది. మీరు చూస్తూ చూస్తూ దాంట్లో ఈత కొట్టడం అంత మంచిది కాదు అని మంచి మార్గం సూచిస్తూ ఉంది. మంచి మార్గం ఎప్పుడు మీ మంచి కోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ మాట్లాడే మాటలు కొద్దిగా కటువుగా ఉన్న మీ అందరి శ్రేయస్సు కోసమే అని నేను భావిస్తూ ఉన్నాను. నా భావనలు ఎప్పుడు పవిత్రంగా ఉంటాయి, ఎవరి చెడు కోరుకోవు. కావాలనే నేను కన్స్ట్రక్షన్ సెక్టర్ కొంపముంచడానికి నేను ప్రయత్నం చేయటం లేదు. నా ప్రయత్నం ఎలా దీంట్లో పెట్టుబడి పెట్టే అమాయకులు, చదువుకున్న అమాయకులు, అదే కాకుండా చదువుకున్న మూర్ఖులు, అమాయకంతో కూడిన మూర్ఖులు, అతి తెలివి ప్రదర్శించే మూర్ఖులకు నేను చెప్పబోయేది ఏమంటే, మీ తెలివితేటలను కొంతసేపు ఒక బ్యాంకు లాకర్లో వేసి తాళం వేసి మర్చిపోండి. తగు సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా సూచిస్తాను. నేను సూచించిన చోటే పెట్టాలని ఏ శాస్త్రంలో లేదు. నేను ఎవరిని ఫోర్స్ కూడా చేయటం లేదు. అంటే నేను ఎవరిని తీవ్రంగా ఒత్తిడి చేయదలుచుకోలేదు. నేను సూచించాను అంటే ఆ ఏరియాలో తప్పక డెవలప్మెంట్ జరుగుతుంది. నేను సైగా చేస్తా. నేను ఏది అంటే ఫోర్స్ఫుల్లీ చెప్పను. నా ప్రభావం, నా మాట యొక్క ప్రభావం పడాలి తప్ప మీతోని మీకు ఒత్తిడి చేసే పని నేను ఎప్పుడూ చేయదలుచుకోలేదు. కావున అందరికీ సూచించదేమనగా, రాబోయే 6 నెలలలో రియల్ ఎస్టేట్ పరంగా పతనం ఘోరంగా ఉంటుంది. మనము ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే వ్యవసాయ భూములకు కూడా విపరీతమైన సంక్షోభం రాబోతుంది. ఇప్పుడు 30 లక్షలు 25 లక్షలకు దిగి వచ్చాయి వ్యవసాయ భూములు. రేపు అవి 12-13 లక్షలకు దిగొచ్చి అది 8 లక్షలకు వచ్చి ఆగిపోయే సూచనలు మెండుగా ఉన్నాయి.
సో తొందరపడి మీరు ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అనగా వ్యవసాయ భూములు, వ్యవసాయ ఇతర భూములు అనగా ఈ బంజర భూములు, బీడు భూములు, పోరంబోకు భూములు అనగా ఏ పంట పండని భూముల వైపు మీరు కన్నెత్తి చూడకండి. అవి అతి తక్కువ ధరలో మీకు 6 నెలలు, సంవత్సరం తర్వాత మీకు అవే లభిస్తాయి. కావున నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మీ దగ్గర ఉన్న ధనాన్ని మీరు బ్యాంకులలో బంగారం రూపంలో, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకొని వేచి ఉండండి. ఒక వలను పని మీరు వేచి ఉండండి. పందులు భయపడి ఆ వలలో చిక్కున్నప్పుడు ఆ పందులను మీరు ఎంచక్క ఒక్క దెబ్బతో పట్టేయవచ్చు. కానీ పందుల వెంట పడి దాని వెంట పడడం వల్ల మన అంటే ఇమేజే దెబ్బతింటుంది. ఆ పందులను రానివ్వండి, వల వేసి పట్టుకోండి. అంతేగాని పందుల వెంట పరుగులు తీయడము మన మానవాతికి అది కళంకము, మన టీవీకి, మన మానవత్వానికి ఒక కళంకం. మనం పందుల వెంట పరుగు తీయద్దండి, పందులను రానివ్వండి, అవే వచ్చి మమ్మల్ని వేడుకొనివ్వండి. పందులేమీ తక్కువ కావండి, వరాహ అవతారం. మనకు ఎంతో మేలు చేస్తాయి పందులు. కానీ ఒక్కొక్కసారి దీనివల్ల చెడు ప్రభావాలు ఉంటాయి కనుక మనం వీటిని పందులు అని పిలుస్తాం. వాళ్ళ గుణగణాలు ఎట్లున్నా మనకు కొద్దిగా అవి మంచి కూడా చేస్తాయి. మన ఊళ్ళల్లో కానీ పరిసరాల్లో కానీ అవి మలమూత్రాలను తింటూ మనకు ఎంతో మేలు చేస్తాయి. కనుక మనము వీటిని తగు రెస్పెక్ట్ ఇచ్చి మన అవసరానికి తగ్గంతనే వాడుకోవాలి. రియల్ ఎస్టేటు కూడా అంతే. వీళ్ళు మనకు నీడ ఇస్తున్నారు, ఏదో ఇల్లు ఇస్తున్నారని మనము చాలా ప్రభావితమై వీళ్లకు బాగా రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళకి అతి గౌరవం ఇచ్చి అతి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తే వాళ్ళు మన నెచ్చి కూర్చుంటారు. కావున మనము వేచి ఉండే ధోరణి ఎంచుకొని మన ధనాన్ని పరిరక్షించుకొని దాన్ని ఈజీగా తీసే అంటే ఎప్పటికప్పుడు దాన్ని లిక్విడేట్ చేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా మనం డబ్బును సమకూర్చుకొని ఉంచుకోవాలని నేను నా తరఫున సూచిస్తూ ఉన్నాను. నేను ఎన్ని నెలలుగానే ఇదే సూచన పై ఉన్నాను, అక్కడనే కొనసాగుతూ ఉన్నాను. నా వీడియోల్లో తేడా ఉండదు, నా మాటల్లో తడబడక ఉండదు. నేను తడబడను, వేరే వాళ్ళను తడబడనివ్వను. నా వీడియోల యొక్క సారాంశమే అది. ప్రతి ఒక్క వీడియో యొక్క సారాంశము మీరు సేఫ్గా ఉండాలి, మీరు అలర్ట్గా ఉండాలి, మీరు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి, మీలో ఆ పేషెన్స్ ఉండాలి అనే నా సూచన. ఈ సూచన వల్ల మీకు లాభమే కానీ నష్టం ఎన్నడూ జరగదు. రాబోయే 6 నెలల సంవత్సరంలో మీరు తప్పక విషయాన్ని గమనించగలరు. నా వల్ల వేలాది మంది లాభపడాలనే నా ఆకాంక్ష. బిల్డర్లు కూడా మంచి ఫ్లాట్లను, మంచి గృహాలను, మంచి విల్లాలను, మంచి ప్లాట్లను, మంచి ప్రాపర్టీస్ని అమ్మాలనే నాకు ఆకాంక్ష. మంచి ప్రాపర్టీ మీ దగ్గర ఉంటే నా దగ్గర పంపించండి అని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మంచి ప్రాపర్టీలు ఉంటే మా వ్యూవర్స్ చూపిస్తాను, రికమెండ్ చేస్తాను. మీ ప్రాపర్టీలు కూడా మంచిగా ఉంటే అమ్ముడుపోతాయి, వాళ్ళు కూడా దాంట్లో ఉంటే సంతోషపడతారు. అందరూ సంతోషంగా ఉండాలనే నా ఆకాంక్ష, సూచన. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటలు కటువుగా ఉన్నా మీ అందరి శ్రేయస్సు కోసమే అని గమనించండి. నా ఛానల్ని మీరు తగు రీతిలో ధనపరంగా సహాయం అందించాలంటే నా అకౌంట్ నంబరు డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో పెడతాను. మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని వేడుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే
ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి అని ఆశపడుతూ నమస్కారం.